ఆదిలాబాద్ జిల్లాలో అడవి బిడ్డల సంబరం మొదలైంది. ఆసియా ఖండంలోని రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా పేరుమోసింది కెస్లాపూర్ జాతర. అసలైన జాతర ఇంకా నెల రోజులుండగానే దీనికి సంబంధించిన సంప్రదాయ లాంఛనాలు మొదలయ్యాయి. ఆహ్వానాలను అందించడంతో మొదలుపెట్టి మహాపూజకు అవసరమైన సామాగ్రి సేకరించడం ఆనవాయితీ. సంప్రదాయ ప్రచార రథాన్ని బయలుదేరదీసి వేడుకలకు సిద్ధమవుతున్న ఆదివాసుల తీరు, ఈ వేడుకలో వివిధ ఘట్టాలతో 99 టీవీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం చూడండి. ఆసియాలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర కెస్లాపూర్ జాతరకు సంబంధించి మొదటి ఘట్టం ప్రారంభమైంది. నిన్న పుష్యమాస నిలవంక కనిపించగానే ఈరోజు మిశ్రమ వంశస్థులు మురాడి దేవాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించుకున్నారు. అందుకు సంబంధించి ఈరోజు జాతరకు సంబంధించిన ప్రచార రథం ప్రారంభమైంది. ఈ ప్రచార రథం 7 రోజుల పాటు 7 గ్రామాల్లో తిరగనుంది. నాగోబాయ్ జాతరకు సంబంధించిన మొదటి ఘట్టంపై 99 టీవీ స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరిగే అతిపెద్ద గిరిజన జాతరకు సన్నాహాలు మొదలయ్యాయి. జనవరి 18న పుష్యమాస అమావాస్య రాత్రి మహాపూజతో మొదలై నెలవంకను దర్శించుకున్న మీదట ఆదివాసులు ఈ జాతర జరుపుతారు. అయితే నాగోబా మహాజాతర పనులను లాంఛనంగా ఇప్పుడే మొదలుపెట్టారు. నెలవంక దర్శనంతో ఆజ్ఞ దొరికిందని భావించి మహాపూజ సమాచారాన్ని ఊరూరా తిరిగి అందించేందుకు సాంప్రదాయ ప్రచార రథం ప్రారంభించారు మెస్రం వంశీయులు. ఈ సంవత్సరము 2025 సంవత్సరము చంద్ర దర్శనం అమావాసం 19 నాడు అయితే చంద్ర దర్శనం 20 తారీఖు నాడు 21 తారీఖు నాడు అయింది. చంద్ర దర్శనం అయిన తర్వాత 22 నిన్న 22కు దర్శనం చేసినాం. నేలవంక కాలు మొక్కి ఇవాళ మొత్తం మా గోత్రంకి సంబంధించిన కావచ్చు, అల్లులు కావచ్చు, వాళ్ళందరూ ప్రత్యేకంగా ఇక్కడ వచ్చేసి ఇవాళ రథయాత్ర గురించి చర్చ జరిగింది. రథయాత్ర అంటే రథయాత్ర కావచ్చు, గంగా అభిషేకం దాని గురించి కావచ్చు, జాతర గురించి కావచ్చు, అన్నీ ఇక్కడ ఇవాళ చర్చ జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చే ఈరోజు ఇది 2025 నాడు ముహూర్తము. రథయాత్ర 7 విలేజ్లు రథయాత్ర ప్రారంభం ఇవాళ 23వ తారీఖు నాడు ప్రారంభమైంది. అయితే 7 విలేజ్లు తిరుగుతారు. సమాచార మార్పిడికి అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఆదివాసులు తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తూ జాతర సమాచారాన్ని అందించడానికి ఇప్పటికీ సాంప్రదాయ ఎడ్లబండి మాత్రమే వాడుతున్నారు. ఈ ప్రచార రథంలో కటోడా, ప్రధాన్ ఇద్దరు మాత్రమే ప్రయాణిస్తారు. ఇది కేస్లాపూర్ నుంచి బయలుదేరి 7 రోజుల పాటు 7 ఊళ్లలో తిరిగి మహాజాతర ఆహ్వానాన్ని అందిస్తోంది. మొదటి రోజు సిరికొండ చేరుకుని మహాపూజకు కావలసిన మట్టి కుండల తయారీ మొదలుపెట్టాలని అక్కడి కుమ్మరి కుటుంబాన్ని కోరతారు. ఈ పని సిరికొండకు చెందిన గుగ్గిళ్ల వంశస్థులకే చెప్పటం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. కేస్లాపూర్ మహాజాతరకు సంబంధించిన ప్రచార రథం 7 రోజుల పర్యటనను ముగించుకుని కేస్లాపూర్కు చేరుకోగానే ఈ నెల 30న గంగాజలం తీసుకొచ్చేందుకు మెస్రం వంశస్థులు నియమ నిశిష్టలతో కాలినడకన బయలుదేరుతారు. గోదావరి జలాలను తీసుకొచ్చిన తరువాత పుష్యమాస అమావాస్య నాడు అంటే జనవరి 18న రాత్రి జరిగే మహాపూజతో కేస్లాపూర్ నాగోబా మహాజాతర జరుగుతోంది. ఈ మొత్తం ప్రక్రియను వాళ్ళ మట్టలోనే విందాం. కెస్లాపూర్ నాగోబా జాతరకు సంబంధించిన ప్రచార రథం సిరికొండకు చేరుకుంది. సిరికొండలో నాగదేవతను అభిషేకించడానికి తీసుకొచ్చే గంగా జలాన్ని ప్రత్యేకంగా కుండల్లో తీసుకొస్తారు. ఆ కుండలను సిరికొండలో ఉన్న గుగ్గిల వంశస్థులు తయారు చేయడం తరతరాలుగా వస్తుంది. ఈ ప్రచార రథం అనేది కేస్లాపూర్ నుండి బయలుదేరి మొదటగా సిరికొండకు చేరుకుంటుంది. సిరికొండలో ఈ గుగ్గిల వంశస్థులు ఎవరైతే ఉన్నారో వీటి దగ్గరకు వచ్చి ఈ కుండలను సేకరించి కుండలకు సంబంధించి గ్రామాలకు వెళ్తూ ఉంటారు. ఈ ప్రచార రథంతో ఇద్దరు మెస్రం వంశస్థులు వస్తారు. వీళ్ళు వచ్చి ఇక్కడ గుగ్గిల వంశస్థుల దగ్గర కుండల తయారీకి సంబంధించిన ఏర్పాటుకు చెప్పేసి తర్వాత ఈ జాతరకు సంబంధించిన ప్రచారాన్ని ఉంగడి గ్రామాలకు తీసుకెళ్తారు. ఇక ఇదే విషయమై మనతో మాట్లాడడానికి మెస్రం వంశస్థులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుండి ప్రచార రథం బయలుదేరింది, ఎన్ని రోజులు మీరు తిరుగుతారు, ఏ గ్రామాలు తిరుగుతారు? మా యొక్క మెస్రం వంశల పరంపర పరంగా మేము నిన్న మా కుటుంబం మెస్రం వంశాల కుటుంబం మొత్తము మన
మన నాగోబా ఆలయానికి మన నాగోబా మురళి అనుకొని ఉంటాయి జారి ఉండేటి అక్కడ జమ అయ్యి మన నాగోబాకు చేతులు జోడించి ఈరోజు ఇడు కట్టోడా నేను పరదన్నాని ఇది హనుమంతరావు నా ఈ దాదారావు మిశ్రమ దాదారావు ఈ గౌరీలో ఉంటారు, నేను గుండెలలో ఉంటారు. కానీ మేము మన కెసరపురు వంశానికి చెందిన వాళ్ళు. ఇటువంటి ఈరోజు మాకు చెక్కడతోని ఇక్కడ పంపేసినారు. అంటే మేము పరంపర నుంచి వస్తున్నాయి, ఎప్పుడు నుంచి ఏం లేదు. వీళ్ళ దగ్గర మన సిరికొండ రాయి వాళ్ళకి కుమారన్ దగ్గర మన కుండలు వాళ్ళకు గుర్తే. కానీ చెప్పేటి ఒక పద్ధతి పరమని ఇక్కడ వస్తాం. వచ్చినాక ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ చాయ్ పీ తాగినాము. ఇక్కడికి వెళ్ళి మేము రాజన్పేట ఉన్నాయి, అక్కడ పోయి నీళ్ళు ఉండు మా ముఖం ఉంటాయి. అక్కడ కూడా వాళ్ళు మా మిశ్రమ వంశాలు ఉన్నారు, మరి వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అందరు మరి సన్మానం చేసుకుని రేపు అక్కడికి వెళ్ళి మేము మన రాజన్పేట నుంచి మన సోయంగూడ వెళ్తున్నాము. సోయంగూడ నిద్ర చేసి మళ్ళీ మన గిన్నెర పోతున్నాం. గిన్నెర నుంచి సాలెవాడ నుంచి పొల్లుగూడ నుంచి వడగాం నుంచి ఇంద్రవేది వచ్చి ఏమన్నా మన దేవునికి సంబంధించిన పూజ సామాన్లు అక్కడ కొనుక్కొని అక్కడికి వెళ్ళి మన కెసరపూర్కు వస్తాం. కెసరపూర్ వచ్చినాక మా పెద్ద ఊరు అనుకొని మడవలు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండి పొద్దున మేము మహా మురళి అనుకొని ఉంటాం. అక్కడ జారి ఉంటాయి, మన కలశం ఉంటాయి. ఆ కలశం దగ్గర పొద్దున పోయినాక అది దానికి ఇచ్చేసి ఆ జారి తీసుకొని దాని ప్రత్యేక పూజ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మన పదయాత్ర అనేటివి గంగాజలంకి వెళ్తాం. మరి గంగాజలం ఎప్పుడు పూజ అయితే ఏం కన్నా నాకు తర్వాత మాట ఉంటాయి. ఇక మన కెసరపూర్ వరకు వచ్చేది ఇట్లా దాన్ని పాటు జరుగుతుంది. ఇది అంటే కెస్లాపూర్ నుండి బయలుదేరిన ప్రచార రథము మొదటగా సిరికొండ గ్రామానికి చేరుకుని అక్కడ గుగ్గిల వంశస్థులకు వద్ద ఈ కుండలకు తయారీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత దాని తర్వాత ఈ కెస్లాపూర్ జాతరకు సంబంధించిన ఆహ్వానాన్ని తర్వాతి గ్రామాలకు అందేయడానికి బయలుదేరి వెళ్తుంటారు. మొత్తం 7 రోజులలో 7 గ్రామాల్లో ఈ ప్రచార రథం తిరుగుతుంది. అయితే ఈ కెస్లాపూర్ నాగోబా జాతరకు సంబంధించి పవిత్ర గంగ నీళ్లను తీసుకురావడానికి ప్రత్యేక కుండలను ఉపయోగిస్తారు. ఆ కుండలను సిరికొండలను మాత్రమే తయారు చేస్తారు. సిరికొండలో తరతరాలుగా గుగ్గిల వంశస్థులు ఈ కుండలను అందిస్తున్నారు. ఈ ప్రస్తుతం మనం ఈ ప్రత్యేకంగా కెస్లాపూర్ గంగా నీళ్ళ కోసము తయారు చేస్తున్న కుండలను తయారు చేస్తున్న గుగ్గిల వంశస్థులను వారితో మాట్లాడి తెలుసుకుందాము. ఇది మాకు గుగ్గిల వంశంలో ఉంటే తరతరాలు ఉంటే మా తాతలు ముత్తలు అప్పటిసంది మీ తరతరాలు మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం. దాదాపు 50 సంవత్సరాలు అని చేస్తున్నాం. మాకు ఇంకో తెలియదు ఆదివారం దాకా కూడా మేము చేస్తున్నాం కెసలాపురం దేవాలయం. అలా ఇప్పుడు ఇది పుషం అమాసారం అని ఉన్నది. పుషం అమాసారం అంటే ఈ అమాసారం నిన్న నెలపడుపు చూసి ఆ మేస్త్రి వంశం వాళ్ళు మా సిరికొండకు వచ్చి మా గుగ్గిల వంశంలకు కుండలు తయారు చేయాలని చెప్పిపోతారు. మేము తర్వాత ఇప్పటి నుంచి నెలపడుపు చూసిన అక్కడికి వెళ్ళి ఇంతవరకు నుంచి 15 రోజుల వరకు చేస్తాం కుండలు. ఈ 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ బట్టి పెట్టి మళ్ళీ మిశ్రమ వంశులు కెసలాపూర్ నుంచి వాళ్ళు వచ్చి మా దగ్గరికి వెళ్ళి కుండలు తయారు చేసిన కుండలు తీసుకొని అక్కడ కెసలాపురం నాగవ దేవాలయంకు పూజకు మళ్ళీ గంగాతరంకు నీళ్ళు తీసుకొచ్చి ఆ నీళ్ళని కుండలతో ఆ పూజని కెసలాపురం నాగవ దేవాలయకు ఆ పూజిస్తారు వాళ్ళు అక్కడ. మేము ఇంతవరకు 15 రోజుల సంధి మేము ఇక్కడ ఎవరికి మొట్టు పట్టు అంటే ఎవరికి అంటకుండా మేము 15 రోజులు చేసి వాళ్ళ వద్దకు ఇచ్చే రోజు ఒక 2-3 రోజులు బట్టి పెట్టేసి వాళ్ళకు పంపించేస్తున్నాం. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ కుండలను కెస్లాపూర్ నాగోబా ఆలయానికి అందిస్తున్నారు? మా తాతలు ముత్తలు ఎప్పుడు సంది ఇక్కడ మాకు ఇంకా తాత ముత్తలు సంది ఇప్పుడు తరతరాల నుంచి చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడైతే ఇక మేము చేయబట్టి 50 సంవత్సరాల సంది నేను చేస్తున్నా. ఇక మాకు తెలియదు కదా అప్పటి సంది చేసుకుంటూ వచ్చి మా వంశంలో ఉంది గుగ్గిల వంశంలో ఇంతవరకు గుగ్గిల వంశం వారే కుండలు చేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఆ దేవాలయం కూడా సిరికొండ వరకు కుండలే కావాలని మా అంశంలోనే కోరుకున్నది. అప్పటి సంది మా అంశాతులే చేస్తున్నాం కుండలు. ఆ పూజకు మిశ్రమ వంశం వాళ్ళకు కుండలకు నిమిత్తని అక్కడ పూజ చేస్తున్నారు. కెస్లాపూర్ ఆలయానికి మట్టి కుండలు అందియడానికి 15 రోజుల నుంచే ప్రత్యేకంగా కట్టుబాట్లను మేము పాటిస్తాము. 15 రోజుల నుంచి ఎలాంటి బయటకు కానీ బయట ఆహారాలను కానీ ఎటువంటి ముట్టకుండా
కట్టుబాట్లను ఇది చేసుకుంటూ ఈ కుండలను తయారు చేస్తామని ఈ తరతరాలుగా ఈ ఆచార వ్యవహారం అయితే ఏదైతే కేస్లాపూర్ నాగోబా ఆలయానికి కుండలు ఇచ్చే ఆచార వ్యవహారం తరతరాలుగా వస్తుందని ముత్తాతల కాలం నుంచి ఈ బాధ్యత మాపైనే ఉందని గుగ్గిల వంశ పెద్ద చెబుతున్నారు. కెమెరా పర్సన్ రంజాన్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్.